హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము నెల్సన్ మండేలా జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం. అలాగే అతని డైరీలో రాసుకున్న ఒక విషయం గురించి కూడా. నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికాలో శతాబ్దాలుగా సాగిన క్రూరమైన జాతి వివక్ష, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన ప్రముఖ నాయకుడు ఆయన. ఆ దేశపు మొట్టమొదటి నల్లజాతి అధ్యక్షుడిగా నెల్సన్ మండేలా 1918 జూలై 18న దక్షిణాఫ్రికాలోని ఒక రాజు కుటుంబంలో తెంబు వంశంలో జన్మించారు. ఆయన అసలు పేరు రోలీ హాహా మండేలా. ఆయన జాతి వివక్షతకు వ్యతిరేకంగా జీవితం అంతా పోరాడి 27 సంవత్సరాల జైలు జీవితం గడిపారు. 1993లో నోబెల్ బహుమతి పొందారు. 1994లో అధ్యక్ష పదవిని అధిష్ఠించి దక్షిణాఫ్రికాలో ప్రజాస్వామ్యానికి పునాది వేశారు. నెల్సన్ పేరు ప్రాథమిక పాఠశాలలో చేరినప్పుడు అప్పటి ఆచారం ప్రకారం ఆయన ఉపాధ్యాయురాలు ఆయనకు నెల్సన్ అనే క్రైస్తవ పేరును పెట్టారు. ఫోర్ట్ హేర్ విశ్వవిద్యాలయం, బిట్ వాటర్ సౌండ్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆ తరువాత జోహన్స్బర్గ్లో న్యాయశాస్త్రం చదివి లాయర్ అయ్యారు. ఇక ఏఎన్సీలో ఎలా చేరారంటే 1943లో ఆయన ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ఏఎన్సీ పార్టీలో చేరి నల్లజాతీయుల హక్కుల కోసం శాంతియుత నిరసనలు ప్రారంభించారు. తెల్లజాతి ప్రభుత్వం నల్లజాతీయులపై జరుగుతున్న అణిచివేతను అడ్డుకోవడానికి యువజన విభాగాన్ని బలోపేతం చేసి దేశవ్యాప్త ఉద్యమాలను నడిపించారు. 27 సంవత్సరాల జైలు జీవితం, ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారనే ఆరోపణలతో 1964లో ఆయనకు తెల్లజాతి ప్రభుత్వం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఆయన తమ జైలు జీవితంలో ఎక్కువ భాగం అత్యంత కఠినమైన రోబెన్ ఐలాండ్ జైలులోనే గడిపారు. విడుదల మరియు అధ్యక్ష పదవి ఎలా అంటే అంతర్జాతీయ దేశాల ఒత్తిడి మరియు సుదీర్ఘ పోరాటాల ఫలితంగా 11 ఫిబ్రవరి 1993 ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. 1994లో దక్షిణాఫ్రికాలో నిర్వహించిన మొదట పూర్తి స్థాయి ప్రజాస్వామ్య ఎన్నికలలో ఘన విజయం సాధించి దేశ తొలి నల్లజాతి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన 1999 వరకు ఆ పదవిలోనే కొనసాగారు. అధ్యక్ష పదవి నుండి వైదొలిగిన తర్వాత పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అధికారం చేజిక్కించుకున్నాక శ్వేత జాతీయులపై పగ తీర్చుకోకుండా అందరినీ కలుపుకొని రెయిన్బో నేషన్ అంటే నవవర్ణ దేశం నిర్మాణానికి కృషి చేశారు. నోబెల్ శాంతి బహుమతి ఎలా అంటే వర్ణ వివక్షను అంతం చేసి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పినందుకు గాను 1993లో ఆయనకు ప్రపంచ అత్యున్నత నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. భారతదేశం కూడా ఆయనను తన అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో గౌరవించింది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా 5 డిసెంబర్ 2013న కన్నుమూశారు. ఆయన పుట్టినరోజు అయిన జూలై 18ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించింది. ఆయన తన జీవితాన్ని లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనే ప్రసిద్ధ ఆత్మకథ రూపంలో పుస్తకం కూడా రచించారు. ఇక ఆయన డైరీలో ఒక కథనం గురించి చెప్పాలంటే, నేను నా అత్యంత సన్నిహితులైన కొందరు వ్యక్తులతో మధ్యాహ్నం భోజనానికి ఒక హోటల్కి వెళ్ళాను. వెయిటర్ వచ్చి మా ఆర్డర్ తీసుకున్న తర్వాత కాసేపటికి మా భోజనం వచ్చింది. సరదాగా మాట్లాడుకుంటూ మేము తినడం ప్రారంభించే ముందు నా దృష్టి ఎదురుగా టేబుల్ మీద ఒంటరిగా కూర్చున్న వ్యక్తి మీద పడింది. అతని భోజనం ఇంకా రాలేదు. నన్ను అతను చూడగానే చటుక్కున లేచి బయటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుండగా అతని కర్మకాలి భోజనం వచ్చింది. అతను నిస్సహాయంగా కూలబడిపోయాడు. నేను అతన్ని చూసి పలకరింపుగా నవ్వి నా పక్కన కూర్చోమంటూ కలిసి భోంచేద్దామంటూ ఆహ్వానించాను. వెయిటర్కు సైగ చేయగానే అతని భోజనం కూడా నా పక్కన పెట్టి వెళ్ళాడు. తప్పని పరిస్థితిలో ఆ వ్యక్తి నా పక్కన కూర్చున్నాడు. మా భోజనం త్వరగా అవుతుంది, కానీ అతనికి ముద్ద గొంతు దిగటం లేదు. చేతులు వణుకుతున్నాయి. దిక్కులు చూస్తూ మాటిమాటికి నీళ్లు తాగుతూ మొహం తుడుచుకుంటున్నాడు. మా అందరి భోజనాలు అయ్యాక అతను తన భోజనాన్ని తిన్నట్టుగానే
కొద్దిగా తిని వడివడిగా వెళ్ళిపోయాడు. అతనిని గమనించిన నా మిత్రుడు బాగా అనారోగ్యంగా ఉన్నట్టున్నాడు, అస్సలు తినలేకపోతున్నాడు, వణికిపోతున్నాడు అంటూ ఒక కామెంట్ వదిలాడు. అప్పుడు నేను లేదురా, అతను ఆరోగ్యంగానే ఉన్నాడు. నేను జైలు శిక్ష అనుభవిస్తున్నప్పుడు అతను నా సెల్ సెంట్రీ. అతను ప్రతిరోజు నన్ను విపరీతంగా అకారణంగా కొడుతూ హింసించేవాడు. హింస వల్ల నొప్పులు బాధతో అరిచరిచి నా గొంతు అరుచుకుపోయి దాహంతో నీళ్ళిమ్మని అడిగితే హేళనగా నవ్వుతూ నా మొహం మీద మూత్రం పూసేవాడు. నేను మా అమ్మ పాల కన్నా ఇతని మూత్రాన్నే ఎక్కువగా తాగుంటాను. మా అమ్మ ప్రేమను నేర్పితే ఇతను ఓపిక నేర్పాడు. నన్నిప్పుడు ఈ హోదాలో చూసి భయపడి వణికిపోతున్నాడు. నేను తన మీద ప్రతీకారం తీర్చుకుంటానేమో, ఉద్యోగం తీయించేస్తానేమో, జైల్లో వేయిస్తానేమో అని ఊహించుకుని అలా భయపడిపోతున్నాడు. నా వ్యక్తిత్వం, నా నైతికత అలాంటిది కాదు. పనికిరాని ప్రతీకారం మనుషుల మధ్య గోడలు కడితే క్షమ ఒక్కటి చేస్తుంది, సౌభ్రాతత్వం శాంతినిస్తుంది కదా అన్నాను. నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా అధ్యక్షుడయ్యాక జరిగిన యథార్థ సంఘటన ఇది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.